Hello everyone, welcome to Max class. Welcome to Max class 7. సో మళ్ళా క్లాస్ 7 పర్సెంటేజెస్ అనేది మనం కంటిన్యూ చేద్దాము. మొన్నటి వరకు ఆల్రెడీ మన ప్లేలిస్ట్ అనేది క్లాస్ 6 వరకు అప్డేట్ చేశాను, క్లాస్ 1 నుంచి క్లాస్ 6 వరకు. ఎవరైతే ఈ ప్లేలిస్ట్ అనేది చూడలేదో ఫస్ట్ ఇది చూసిన తర్వాత అప్పుడు ఈ క్లాస్ 7 దగ్గరికి రండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఈరోజు వచ్చేసరికి సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ గురించి తెలుసుకుందాం. ఏంటిది? సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ గురించి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఒక థింగ్ అనేది ఉందండి. ఒక థింగ్ ఏదైనా ఒక థింగ్ అనుకోండి, ఒక 10% ఇంక్రీజ్ అయింది. ఒక 10% ఇంక్రీజ్ అయింది. మళ్ళా అదే థింగ్ ఇంకో 20% ఇంక్రీజ్ అయిందండి. ఇంకో 20% ఇంక్రీజ్ అయింది. ప్లస్ అంటే ఇంక్రీజ్ అని, మైనస్ అంటే డిక్రీజ్ అని. సో అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి. సో టోటల్ గా సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అయ్యింది, చేంజ్ ఎంత జరిగింది అంటే ఇది ఇక్కడ నుంచి ఈ థింగ్, ఇక్కడ నుంచి ఈ థింగ్ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ చేంజ్ అనేది మొత్తంగా ఎంత జరిగింది అనేది మన క్వశ్చన్. సో ఎలా చెప్పుకోవచ్చు? నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం డిస్కస్ చేశా. ప్లస్ 10% అంటే 10% ఇంక్రీజ్ అంటే ఏంటి? ప్లస్ 10% అంటే 10% ఇంక్రీజ్ అయినట్టేనే కదా. సో 10% ఇంక్రీజ్ అంటే ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 10% ఇంక్రీజ్ అంటే 10% అంటే ఏంటి? 1/10. సో 1/10 ఇంక్రీజ్ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 11/10, అవునా? సో నెక్స్ట్ చూడండి, 20%. సో 20% అంటే ఎంత? 20% అంటే ఎంత? 20% ఇంక్రీజ్ అంటున్నాడు. 20% ఇంక్రీజ్ అంటున్నప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పాలి? 20% అంటే 1/5 కదా. 1/5 అంటే 20 అనే కదా. సో 5 + 1 ఎంత? 6/5, అవునా? అర్థమైందా? ఫస్ట్ మనం వాటిని ఎలా కన్వర్ట్ చేసామనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం కాబట్టి ఈజీగా అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సో ఏ నుంచి సికి మొత్తం ఎంత పర్సెంట్ చేంజ్ అయ్యింది, మొత్తం టోటల్ గా సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఎంత ఏ నుంచి సికి అని వాడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం సింపుల్ గా 3 మెథడ్స్ లో చేయొచ్చండి. 3 మెథడ్స్ లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. 3 మెథడ్స్ ఉంటాయి దీనికి. ఇందులో ఫస్ట్ మెథడ్ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే వాల్యూ అజంప్షన్ మెథడ్ అంటారు. ఏమంటారు? వాల్యూ అజంప్షన్ మెథడ్ అంటారు. వాల్యూ అజంప్షన్ మెథడ్ అంటారు. ఈ వాల్యూ అజంప్షన్ మెథడ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఇది 100% కదా. ఈ 100% కి ఏం చెప్పారు? 10% ఇంక్రీజ్ అయింది అంటున్నారా? 10% ఇంక్రీజ్ అయితే ఎంత? మళ్ళీ ఇదే వాల్యూకి మళ్ళీ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు? 20% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు, అవునా? సో ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇప్పుడు ఈ 100 ఫస్ట్ ఇది ఏంటిది? 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 10% ఇంక్రీజ్ అయ్యింది అంటే అసలు ఫస్ట్ 100 లో 10% ఎంత? 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఈ 100 కి 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఈ 100 లో 10% అంటే ఎంత? 10 కదా, అవునా కదా? 100 లో 10% అంటే ఎంత? 10. సో 100 కి 10 యాడ్ అయింది అంటున్నాడు. 100 కి 10 యాడ్ అయితే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 110% వస్తుంది, అవునా? సో ఇక్కడ మనకు ఆల్రెడీ 110% అనేది వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే ఫస్ట్ మనకి 10% ఇందులో తీసుకోవడం ఈజీ కదా. ఇందులో 10% అంటే ఎంత? 11 కదా. 110 లో 10% అంటే 11, అవునా? సో మనకి 20% అడుగుతున్నారు అంటే ఇంటూ 2 అంటే 22 అనమాట. అంటే 110 కి 22 మీరు కలిపితే ఆన్సర్ ఎంత అవుతుంది? 132. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అయిందంటే 132% అట. అంటే మొత్తంగా ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే మొత్తంగా 32% అనేది ఇంక్రీజ్ అయ్యింది. అర్థమైందా? 32% అనేది మొత్తంగా అంటే ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు 32% ఇంక్రీజ్ అయింది. కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ 10% 20% యాడ్ చేసి 30% అంటారు. అలా పెడితే రాంగ్, ఓకేనా? ఇలా ఆన్సర్ కనుక్కోవడం అనేది ఇదొక వే. ఇంకొక వే చెప్తాను చూడండి. సెకండ్ వే వచ్చేసరికి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. నేనైతే పర్సనల్గా ఇదే యూజ్ చేస్తా. మాక్సిమం ఎప్పుడు కుదిరినప్పుడు నేను ఫస్ట్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10% ఇంక్రీజ్ అయిందంటే వాల్యూ ఎంత? 10% ఇంక్రీజ్ అయిందంటే ఇందాక వాల్యూ ఎంత? ఇందాక మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాం? 10% అంటే ఎంత? 10% ఇంక్రీజ్ అయింది అంటే 11/10 అని చెప్పుకున్నామా? మళ్ళీ ఇక్కడ మళ్ళీ 20% ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ ఏం చెప్పుకున్నాం? 20% ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ప్లస్ 1/5. 1/5 అంటే 6/5. అవునా? సో 6/5 మనం ఇక్కడ చెప్పుకున్నాం. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మల్టిప్లై చేసేస్తాం. ఏంటి? 11/10 ఇంటూ 6/5 చేసేస్తాం. 11 6 ఎంత? 66. 10 5 ఎంత? 50. అవునా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ లో డినామినేటర్ ఎప్పుడు ఏంటి అంటే ఒరిజినల్ వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినల్ వాల్యూ. డినామినేటర్ ఎప్పుడైనా సరే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ మీరు యూజ్ చేసినప్పుడు డినామినేటర్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ వాల్యూయే ఉంటుంది. నీకు పైన వచ్చే న్యూమరేటర్ వాల్యూ వచ్చేసరికి ఫైనల్ వాల్యూ అనమాట, అంటే చేంజ్ అయిన వాల్యూ. అవునా? సో ఇప్పుడు నాకు చెప్పండి మీరు, ఇది ఒరిజినల్ వాల్యూ 50 కదా, నెక్స్ట్ ఫైనల్ వాల్యూ వచ్చేసి 66 కదా, ఎంత ఎక్కువ ఉంది 50 కంటే? 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 16 ఎక్కువ ఉంది. ఎందులో నుంచి? ఒరిజినల్ వాల్యూ ఎంత? 50. అవునా? ఈ 16/50 వచ్చింది అనమాట. సో మనం ఈ 16/50 ఏదైనా క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చా? మనం ఏదైనా క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చా? అంతే కదా మనం చెప్పుకుంది. 16/50 అంటే 16 ఎక్కువ ఉంది 50 కంటే. సో 16/50, 16 అనేది ఎక్కువగా ఉందన్నమాట ఒరిజినల్ వాల్యూ కంటే. అవునా? సో ఇప్పుడు 16, 2 8 జా 16, 2 2 జా 4, 2 25. అవునా? 8/25. మీ అందరికీ తెలుసు కదా 1/25 అంటే ఎంత? 4%. అదే మీకు 8/25 అంటే 4 into 8 32%. అవునా? 4 into 8 32%. అయిపోయింది, సింపుల్. 32% ఏమైంది? 32% పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. అంతే కదా? ఇక్కడ 50 కంటే ఎంత పెరిగింది? 16 పెరిగింది. అంతే కదా? పెరిగింది అన్నప్పుడు ఇంక్రీజ్ అన్నట్టు, అంటే 32% ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో ఇందాక ఆన్సర్ లో మనకు 32% వచ్చింది, ఇక్కడ ఆన్సర్ లో కూడా 32% వచ్చిందా? ఇది సెకండ్ మెథడ్ అనమాట. నాకు జనరల్ గా ఇష్టమైన మెథడ్ ఇదే, కొంచెం ఫాస్ట్ గా వస్తుందని నేను జనరల్ గా అయితే ఇవే యూజ్ చేస్తాను మాక్సిమం ట్రై చేయడానికి. నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసరికి ఫార్ములా మెథడ్ అనమాట, ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఏంటిది? థర్డ్ మెథడ్ వచ్చేసరికి మెథడ్ 3. ఈ మెథడ్ 3 ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్. మెథడ్ 3 ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనమాట. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనమాట. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా చూడండి, a + b + a × b/100. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేనేం చెప్పాడు ఆల్రెడీ, ఫస్ట్ మన ఈ క్వశ్చన్లో ఏంటి? 10% ఇంక్రీజ్ అంటున్నాడు, అలాగే 20% కూడా ఇంక్రీజ్ అని అంటున్నాడు. అవునా? సో మనకి ఇక్కడ ఏ అంతా 10, అవునా? బి అంతా a = 10, b = 20. అవునా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఏ అంటే 10 + 20 + 10 × 20/100. సో చూడండి, 10 + 20 అంటే 30 + 10 × 200, 200/100 అనమాట. సో క్యాన్సిల్. సో 30 + 2 వస్తుంది. 30 + 2 ఎంత? 30 + 2% అంటే ఎంత? 32% ఈజ్ ద ఆన్సర్. క్లారిటీ వచ్చిందా మనం ఎలా సాల్వ్ చేస్తున్నామో 3 మెథడ్స్ అనేది? అర్థమైందా లేదా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు ఇంకొక ప్రాబ్లం ఇస్తా చూడండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంట. 20% ఇంక్రీజ్ అయిందంట. అదే బి నుంచి సికి వెళ్ళేటప్పుడు 30% ఇంక్రీజ్ అయిందంట. 30% ఇంక్రీజ్ అయిందంట. దీనికి సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ గా చెప్పొచ్చు, నేనేంటి మెథడ్ 2 యూజ్ చేస్తా ఇక్కడ. నేను ఇందాక మీకు చెప్పిన 3 మెథడ్స్ లో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ మెథడ్ యూజ్ చేస్తాను, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనే మెథడే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు అదే ఈజీ, నాకు పర్సనల్గా, ఎందుకంటే నేను పర్సంటేజ్ చార్ట్ బాగా నేర్చుకున్నా కాబట్టి. సో 20% ఉంది మనకు. 20% అంటే ఎంత? 1/5. 1/5 అంటే
6/5 అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి 30%. అంటే ఏంటి 3/10 అవునా, ప్లస్ 3/10 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ 3/10 అంటే 13/10 అవునా. సో ఇప్పుడు చూడండి సింపుల్ గా రెండింటిని మల్టిప్లై చేసేస్తా. 6/5 ఇంటూ 13/10. 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 52, 13 5 65/50. ఇక్కడ మీరు చూడాలి ఎంత, ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ అవునా. సో 50 కంటే 65 ఎంత ఎక్కువగా ఉంది, ఫైనల్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంది అంటే 15 ఎక్కువగా ఉంది. అంటే 15/50 అనొచ్చు మనం, 15/50 అనొచ్చు అవునా. సో 5 3s are 15, 5 10s are 50 అంటే ఏంటి 3/10 అంటే 3/10 అనమాట. 3/10 వచ్చింది. సో 3/10 అంటే ఎంత 30%. సింపుల్ గా 30% మనకి ఇంక్రీజ్ అయిందని, అవునా కదా. 30% ఇంక్రీజ్ అయ్యింది అని, అవునా. సింపుల్. చూడండి ఇప్పుడు 6/5 ఇంటూ 13/10 అవునా. 13 6 ఎంత, 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 15, 13 5 13 6 78 కదా. అది అందుకే ఎక్కడో మిస్టేక్ వచ్చింది ఏంటని చూస్తున్నా. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేసాం అనమాట. ఓకే, టేబుల్స్ చూసారా, మనకి టేబుల్స్ మనం చిన్నగా మిస్టేక్ చేసినా సరే మొత్తం పోతుంది. 13 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 50, 13 5 65, 13 6 78. నేను ఇందులో ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కువ వేసేసా నేను. ఎక్కువ వేయడం వల్ల చూసారా ప్రాబ్లం ఏమొచ్చిందో. 2 3s are 6, 1 మిగిలితే 2 9s are 18. మళ్ళీ ఇక్కడ చూడండి 225 అవునా. సో ఎంత వచ్చింది 39/25 అవునా. 39/25 మనకు జనరల్ గా 39/25 మనకు జనరల్ గా 1/25 అంటే ఎంత 4%. అదే 39/25 అంటే 4 into 39 అంటే 4 9s are 36, 4 9s are 9 2 4 36, 12 plus 3 15, 156. సో ఆన్సర్ ఎంత వచ్చింది 156%. సింపుల్, 156% వచ్చింది. ఓకేనా, 156%. సింపుల్. 156% అంటే ఎంత 56% ఇంక్రీజ్ అయింది అనమాట. ఎంత 56% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, 156 వచ్చింది. ఆన్సర్ ఇక్కడతో కొలాప్స్, క్లోజ్. నెక్స్ట్ కొద్దాం. నెక్స్ట్ చూడండి, నేను అన్ని మెథడ్స్ చేయట్లేదు, మీరు అన్ని మెథడ్స్ చేయండి. అన్ని మెథడ్స్ లో మీకు అదే ఆన్సర్ రావాలి. నేను అన్ని మెథడ్స్ చేయట్లేదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో A to B అండ్ B to C. ఓకేనా, ఒకటి A నుంచి Bకి వెళ్ళేటప్పుడేమో 30% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 20% ఇంక్రీజ్ అయింది అనమాట. 20% ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో నేను మళ్ళా మెథడ్ 2నే యూజ్ చేస్తున్నా. 30 అంటే 3/10 అంటే ఏంటి 13/10 వచ్చింది. ఇంటూ 20 అంటే 1/5, 1/5 అంటే 6/5 అనమాట. సో 13 2 26, 13 3 39, 13 4 52, 1/5 ఇక్కడ సారీ, ఇక్కడ ఇది ప్లస్ కాదు, ఇప్పుడు మైనస్ తీసుకుందాం. -20%. -20% అంటే ఏమొస్తుంది మనకి 4/5 వస్తుంది. అవునా, 4/5 -20 అంటే -1/5 అంటే 5 - 1 4/5. సింపుల్, సరిపోయింది. 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 52, 52/50. ఎంత పెరిగింది దానికి దీనికి 2 పెరిగింది అనమాట. 2/50 అవునా, 2/50. 1/50 అంటే ఎంత, సింపుల్ గా మనకి 1/50 అంటే 2%. 1/50 అంటే 2%, అదే 2/50 అంటే 4%. సింపుల్, 4% is the answer. అంతే, 4% is the answer. నెక్స్ట్ మిగతా 2 మెథడ్స్ మీరు చేయాలి. ఓకేనా, నేను మెథడ్ చెప్పలేదు కదా అని అనకూడదు. ఓకేనా, మిగతా 2 మెథడ్స్ మీరు చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో A నుంచి Bకి వెళ్ళేటప్పుడు, B నుంచి Cకి వెళ్ళేటప్పుడు
సో ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 33.33% పెరిగింది. అలాగే బి నుంచి సికి వెళ్ళేటప్పుడు 16.66% డిక్రీజ్ అయింది. సో దీన్ని బట్టి చెప్పండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 33.33 అంటే 1/3ఏగా. 1/3 అంటే 4/3. 4/3 ఇంటూ 16.66%. 16.66% అంటే 1/6ఏగా. 16 హోల్ 2/3 అవునా. 1/6. 1/6 ఇంక్రీజ్ అయింది అంటే 6 + 1 7. 7/6 అంతేనా. 7 4s are 28. 6 3s are 18 అవునా. ఎంత పెరిగింది? 10% పెరిగింది. అంటే ఏంటి? 10/18. 10/18. 2 5s are 10. 2 9s are 18. ఆన్సర్ ఏమొస్తుంది? 9 అంటే 11. 11 5s are 55.55. Somewhere we did mistake here. ఎక్కడో మళ్ళీ మిస్టేక్ చేసాం. ఒక్క నిమిషం. లెట్స్ కరెక్ట్ ఇట్ అగైన్. ఎక్కడో మిస్టేక్ చేసాం. లెట్స్ కరెక్ట్ ఇట్ అగైన్. చూడండి 1/3 అంటే ప్లస్ 1/3 అంటే 4/3నే. 1/6 అంటే 16 హోల్ 2/3ఏనా. సారీ, అది ఇక్కడ ఏంటి? -1/6 కదా. -1/6 కదా, ఎందుకంటే డిక్రీజ్ అంటున్నాడు. -1/6 అన్నప్పుడు 6 - 1 ఎంత? 5/6. జాగ్రత్తగా పెట్టుకొని రాయాలి ఇక్కడ. నేను ఎంత మళ్ళీ ఇంకో మిస్టేక్ చేసా చూసారా. తెలిసి కూడా మిస్టేక్ చేస్తాం మనం ఎగ్జామ్లో. ఎలాగే 4 5s are 20. 3 6s are 18. ఎంత పెరిగింది? 2నే పెరిగింది. 2/18 అంటే 2 1s are 2 9s are 18. అంటే ఏంటి? 1/9 అంటే 11.11%. 11.11% పెరిగింది. ఏంటి? పెరిగింది. అర్థమైందా? పెరిగింది. 11.11% ఏ నుంచి సికి వచ్చే లోపు 11.11% అనేది పెరిగింది. ఓకేనా. చూడండి, ఇలా మిస్టేక్ చేస్తే అలాగే మీరు కూడా బకెట్ దంటారు. జాగ్రత్తగా ఉండాలి. సో మళ్ళా ఏ నుంచి బికి వెళ్తున్నాం, బి నుంచి సికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 2% ఇంక్రీజ్ చేస్తున్నాను. మళ్ళా ఇక్కడ ఇంకో 2% ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం 2% ఇంక్రీజ్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 2 అంటే ఏంటి? 1/50 అవునా. 1/50 అంటే 2%. ఇప్పుడు ప్రాబ్లం అనేది లెందీగా వచ్చేస్తుంది. సో లెందీగా వచ్చేసినప్పుడు మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనే ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా లేదా? A + B + A × B/100. ఇప్పుడు ఇదే యాక్టివ్, ఎందుకంటే మనం ఇప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్కి వెళ్ళామంటే టైం ఎక్కువ తినేస్తుంది. సో 2 + 2 ఎంత? 4 + 2 2s are ఎంత? 4/100 అవునా. సో 4 + 4/100 అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో డిస్కస్ చేశా, 0.04. ఆన్సర్ ఎంత? 4.04% అనేది ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకే, గాట్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ చూద్దాం. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. మళ్ళా ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 20% అనేది ఇంక్రీజ్ అయింది. 20% అనేది ఇంక్రీజ్ అయింది. మళ్ళా బి నుంచి సికి వెళ్ళేటప్పుడు ఇంకో 20% ఇంక్రీజ్ అయింది. మళ్ళా సి నుంచి డికి వెళ్ళేటప్పుడు మళ్ళా ఇంకో 20% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి? సింపుల్. ఇందాక మనం ఎలాగైతే చేసామో అలాగే చేద్దాం. ఇప్పుడు చూడండి, 20% అంటే ఎంత? 20% అంటే 1/5. 1/5 పెరిగింది అంటున్నాడు. అంటే ఏంటి? 6/5. 6/5 ఇంటూ, నేను మెథడ్ 2 చేసేస్తున్నా. 6/5 ఇంటూ మళ్ళా 6/5 ఇంటూ మళ్ళా 6/5. 6 క్యూబ్ ఎంత? 216. 216/5 ఎంత? 125. అంటే ఎంత పెరిగింది? అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది వచ్చేసరికి ఫైనల్ వాల్యూ అవునా. సో ఒరిజినల్ వాల్యూ కంటే ఫైనల్ వాల్యూ ఎంత పెరిగింది? 91 టైమ్స్ పెరిగింది. ప్లస్ 91 పెరిగింది. సో అప్పుడు ఏంటి? 91/125
అవునా, 91/125. క్యాన్సిలేషన్స్ ఏమంటే చేసుకోండి, క్యాన్సిలేషన్స్ చేసుకుందాం. చూడండి, 91/125, 3 4s are 12, 91/125. 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 3 + 2 + 2 5 అవ్వదు. సో 91/125, 91/125 అన్నప్పుడు సో మనకి 91/125 అన్నాడు కదా, అంతే కదా, 91 పెరిగింది. సో 91/125 అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే, సింపుల్గా వీ కెన్ డూ ద క్యాలిక్యులేషన్స్ మ్యాన్. ఓకే, మనకి సరే ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేద్దామంటే, ఇప్పుడు నాకు తెలియట్లేదు అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు 2 టేబుల్లో క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేస్తానంటే, మనకు ఆల్రెడీ నేను చెప్పా కదా ఎలా కనుక్కోవాలో, 100 × 100 పెట్టి క్యాలిక్యులేట్ చేసి. ఈ ప్రాసెస్ చూడండి, 5 2s are 10, 5 5s are 25, 5 2s are 10, 5 0s are 0, 5 5s are 25, 5 4s are 20. సింపుల్. ఇంటూ 4 వచ్చేసింది, 91 × 4, 4 1s are 4, 9 4s are 36/5. సింపుల్. 364/5 అంటే 72.08% అనేది ఇంక్రీజ్ అయింది. 72.08% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, లెట్స్ టాకిల్ ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే, ఇంకొక మోడల్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి? యూజింగ్ ఫ్రాక్షన్స్ ఫర్ మల్టిపుల్ పర్సంటేజ్ చేంజెస్. Using fractions for multiple percentage changes for multiple percentage changes. Okay, so చూద్దాం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్, సో 1 2 3 4 లెట్స్ గో హియర్ 5, అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ 5000 అని ముందుగా ఇచ్చాడు. సో 1 నుంచి 2కి వెళ్తున్నప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంట, అండ్ మళ్ళీ 2 నుంచి 3కి వెళ్తున్నప్పుడు 30% అనేది ఇంక్రీజ్ అయిందంట. మళ్ళీ 3 నుంచి 4కి వెళ్తున్నప్పుడు 40% అనేది ఇంక్రీజ్ అయిందంట. అలాగే 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు 50% డిక్రీజ్ అయిందంట. సో ఇక్కడ కూడా 20% కూడా డిక్రీజ్. సో 20% డిక్రీజ్ అయింది, 30% ఇంక్రీజ్ అయింది, ఇంకో 40% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 50% డిక్రీజ్ అయింది. సో మనం దీనికి ఏం చేయాలంటే, సింపుల్ గా ఇక్కడ ఆల్రెడీ వాడు ఇనిషియల్ గా వాల్యూ ఇచ్చాడు 5000 అని. సో మనం ఏం చేస్తాం, సింపుల్ గా మల్టిప్లై చేసేస్తాం. 5000 ఇంటూ 20% డిక్రీజ్ అన్నాడు, 20% డిక్రీజ్ అంటే 4/5, 4/5 ఇంటూ 30% ఇంక్రీజ్ అంటే 13/10, అలాగే 40% ఇంక్రీజ్ అంటే 7/5, అలాగే 50% డిక్రీజ్ అంటే 1/2. సో మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేసి నాకు ఇక్కడ ఆన్సర్ చెప్పండి. ఐ నీడ్ ఆన్సర్ హియర్. క్యాలిక్యులేషన్స్ చేయండి. క్యాలిక్యులేషన్ సింపులే కదా, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ ఇవి. ఓకేనా, నార్మల్ క్యాలిక్యులేషన్స్ కూడా మీరు చేయాలి. నాకు బతకం కాదు, నాకు బతకం చేయట్లా, మీరేం ఆన్సర్ ఫైన్ చేస్తారనేది కావాలి అందుకోసం. ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళా 1 2 3 4 5. లెట్స్ సీ అగైన్ 102. ఇక్కడ ఏమన్నాడంటే 10240 డిఫాల్ట్ గా ఇచ్చాడు, 10240 అని డిఫాల్ట్ గా ఇచ్చేసాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే 1 నుంచి 2కి వెళ్తున్నప్పుడు 16.66 ఇంక్రీజ్ అయిందంట. నెక్స్ట్ 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు 12.5 డిక్రీజ్ అయిందంట. 3 నుంచి 4కి వెళ్తున్నప్పుడు 37.5 ఇంక్రీజ్ అయిందంట. మళ్ళీ అలాగే 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు 6.25 డిక్రీజ్ అయిందంట. ఓకేనా, అర్థమైందా? ఇస్ దట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయినప్పుడు
ఓకేనా, డిక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి డిక్రీజ్ అయింది అన్నప్పుడు 16.66 ఇంక్రీజ్ అయితే ఫ్రాక్షన్ ఎంత, 7/6 ఇంటూ 12.5 డిక్రీజ్ అయితే 7/8, అలాగే 37.5 ఇంక్రీజ్ అయితే 11/8, అలాగే 6.25 డిక్రీజ్ అయితే 15/16. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా ఇక్కడ. నెక్స్ట్ నేను ఇక్కడ మెయిన్ పని చేస్తా, క్యాలిక్యులేషన్ ఒకటి మీరు చేయాలి. ఇస్ దట్ ఓకే? నెక్స్ట్ ఇంకొకటి చెప్పి ఇంకో 2 హోంవర్క్ ఇస్తాం మీకు, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 1, 2, 3 and 4 and 5. ఓకే ఓకే చూద్దాం. ఇక్కడ 1 నుంచి 2కి వెళ్తున్నప్పుడు 20% డిక్రీజ్ అయిందంట, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంట, మళ్ళీ 3 నుంచి 4కి వెళ్తున్నప్పుడు 20% మళ్ళా డిక్రీజ్ అయిందంట, మళ్ళీ 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు 25% ఇంక్రీజ్ అయిందంట. సో మనకి డిఫాల్ట్ గా వాల్యూ ఇక్కడ ఏమైనా ఇచ్చాడంటే 5760 అనే వాల్యూ ఇచ్చాడు. సో లెట్స్ బ్రేక్ ఇట్ అవుట్. 25% ఇంక్రీజ్ అయింది అంటే 5/4, మళ్ళా 20% డిక్రీజ్ అయిందంటే 4/5, అలాగే 20% ఇంక్రీజ్ అయిందంటే 6/5, అలాగే నెక్స్ట్ 20% డిక్రీజ్ అయిందంటే 4/5. సింపుల్. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. వాట్స్ ద ఆన్సర్ అనేది కామెంట్స్ లో చెప్పాలి నాకు ఆన్సర్స్. ఓకే, సింపుల్ క్యాన్సిలేషన్స్ రా నాయన. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2 హోంవర్క్ ఇస్తే ఇవి మీరు చేయాలి. 1, 2, 3, 4 and 5. అండ్ అగైన్ హియర్ 1, 2 హోంవర్క్ ఇస్తా అని చెప్పాగా, 3, 4, 5. సో 1 నుంచి 2కి వెళ్తున్నప్పుడు 16.66% ఇంక్రీజ్ అయిందంట, అండ్ అలాగే 2 నుంచి 3కి వెళ్తున్నప్పుడు 12.5 డిక్రీజ్ అయిందంట, అండ్ అలాగే 3 నుంచి 4కి వెళ్తున్నప్పుడు 37.5% ఇంక్రీజ్ అయిందంట, అండ్ అలాగే 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు 27.27% డిక్రీజ్ అయిందంట. సో మనకి డిఫాల్ట్ గా ఒక వాల్యూ ఇచ్చాడు, ఏంటి 980 అని. సో ఫైండ్ ద ఆన్సర్. నెక్స్ట్ సో 1 నుంచి 2, 3 to 4 and 4 to 5. సో 1 నుంచి 2కి వెళ్తున్నప్పుడు 20% డిక్రీజ్ అయింది, అండ్ నెక్స్ట్ మళ్ళా 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు 20% ఇంక్రీజ్ అయింది, మళ్ళా 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు 20% డిక్రీజ్ అయింది, అండ్ మళ్ళీ 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు 25% ఇంక్రీజ్ అయింది. మనకి ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఏదైనా ఇచ్చారంటే 5760. సో నాకు ఈ 2 క్వశ్చన్స్ అనేది నాకు కమెంట్స్ లో ఆన్సర్స్ చెప్పాలి. ఇస్ దట్ ఓకే టు ఎవ్రీవన్? నెక్స్ట్ let's discuss about the next thing. ఇంకా డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదామా? షెల్ వి స్టార్ట్ ద ప్రాబ్లమ్స్? షెల్ వి స్టార్ట్ ది ప్రాబ్లమ్స్? షెల్ వి స్టార్ట్ ద ప్రాబ్లమ్స్? సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చిన్న పాయింట్, లెట్స్ అబ్జర్వ్ ద పాయింట్ హియర్. చూడండి, ఎప్పుడైనా సరే, ఇప్పుడు సపోజ్ ఏ అనేది 125 అని ఇచ్చాడు, బి అనేది 150 అని ఇచ్చాడు, ఓకేనా? 150 అని ఇచ్చాడు. సో ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంట. 20% ఇంక్రీజ్ అయింది అంటే మనకి 1/5 అంటే 6/5 అనేగా ఫ్రాక్షన్ లో. 6/5 అనా కాదా? 6/5. 6/5 అన్నప్పుడు సింపుల్ గా మనం ఎలా చేయొచ్చండి ఆన్సర్? 125 బియూలో మనం ఫైండ్ అవుట్ చేయాలి భయ్యా. 125 ఇంటూ 6/5 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 150. 150 ఇస్తే ఆన్సర్. ముందుకెళ్తున్నప్పుడు ఏంటి, 20% అని తెలిసింది కదా మనకి, 6/5 అని. సో ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఇంకోటి, ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు 20% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఏంటి, 20% ఇంక్రీజ్ అయిందంటే 6/5. అదే మీకు మళ్ళా మల్టిప్లికేషన్ జరుగుతుంది. కీప్ ఇన్ మైండ్, మల్టిప్లికేషన్ జరుగుతుంది.
అదే మీకు మళ్ళా బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు మీరు సింపుల్ గా గుర్తు పెట్టుకోవాల్సిన ట్రిక్ 5/6 అండి. రెసిప్రోకల్ అయిపోతుంది, దీనికి రెసిప్రోకల్ అయిపోతుంది. 6/5 అయితే 5/6 అయిపోతుంది, సింపుల్ గా 5/6 అయిపోతుంది, 5/6 అయిపోతుంది. చూడండి కావాలంటే 100 ఇంటూ ఇప్పుడు చూసుకోండి, మనకు కావాలంటే నేనేం చెప్పాను, 6/5 అంటే 20% ఇంక్రీజ్ చేస్తే 6/5 కదా, 150 ఇంటూ 5/6 చూడండి, 150 ఇంటూ ఇది 125 అలాగే ఉంచండి, 125 సో ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకి 150 ఇంటూ 5/6 చూడండి, 150 ఇంటూ 5/6 ఎందుకు చూడమన్నానంటే మనకు ఆల్రెడీ బి ఎంత వచ్చింది, 150 అనే వచ్చిందా. సో 150 ఇంటూ 5/6 చేయండి, మల్టిప్లికేషన్ చేస్తే మీకు 125 వస్తుంది. చూడండి సింపుల్, చూసారా. ఇక్కడ నేను మీకు మీకు చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు ఫర్ సపోజ్ ఫ్రాక్షన్ అనేది 6/5 వస్తే మళ్ళా మీరు బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు ఫ్రాక్షన్ అనేది 5/6 ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ మల్టిప్లికేషన్ లో మనం చూసుకుంటే. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు 3/4 ఉంది, అదే మనం బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు 4/3 అవుతుంది. అదే మళ్ళీ మనం ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు 9/7 అని ఉంది, మళ్ళీ బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు 7/9. సింపుల్, మనం ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఈ వాల్యూతో మనం దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ దీని వాల్యూ వస్తుంది, దీని వాల్యూతో ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. ఏ వాల్యూ ఇంటూ 9/7 చేస్తే బి వాల్యూ వస్తుంది, బి వాల్యూ ఇంటూ 7/9 చేస్తే ఏ వాల్యూ వస్తుంది. దట్స్ ద మ్యాజిక్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఒక చిన్న పాయింట్ మీకు రిమైండ్ చేయాలి అనుకున్నాను అంతే. ఓకే, సో లెట్స్ డైవ్ ఇంటూ ద నెక్స్ట్ వన్. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. లెట్స్ టేక్ అ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది నేను దీని మీద రాయట్లేదు, బోర్డు మీద రాయట్లేదు, నేను జస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకోండి. సరే, ఇట్స్ బెటర్ రాస్తా. If the price of a book is first increased by 25% and then increased by 20%, the net change in the price of the book will be అంటున్నాడు. క్వశ్చన్స్ చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 45% ఇంక్రీజ్, 22.5% ఇంక్రీజ్, థర్డ్ పాయింట్ 50% ఇంక్రీజ్, ఫోర్త్ వన్ 55% ఇంక్రీజ్. ఎలా చేయాలో చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అ బుక్ ఈస్ ఫస్ట్ increased by 25% అంట, 25% ఇంక్రీజ్ అయిందంట, అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, మళ్ళీ ఇంకో 20% ఇంక్రీజ్ అయిందంట, మళ్ళీ ఇంకో 20% ఇంక్రీజ్ అయిందంట. ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ విల్ బి, అంటే ఎంత చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. ఎంత చేంజ్ అయింది అంటే సింపుల్, మనకు 25% అంటే ఎంత, 1/4 అంటే ఏమొస్తుంది, 5/4 ఇంటూ ఇక్కడ చూడండి 1/5 ప్లస్ 1/5 అంటే 6/5, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ 5 6 ఎంత 30, 4 5 ఎంత 20, 4 5 ఎంత 20. సో ఇప్పుడు ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఎంత పెరిగింది, 10% పెరిగింది ఒరిజినల్ నుంచి, అంటే 10/20 అంటే 0 0 క్యాన్సిల్ చేసేస్తే 1/2 అంటే 50% ఇంక్రీజ్ అయ్యింది. ఆప్షన్ మనకు 50% ఇంక్రీజ్ ఎక్కడ ఉందో చూడండి. ఎస్, 50% ఇంక్రీజ్ అయ్యింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అర్థమైందా, సింపుల్, మనం సక్సెసివ్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు ఇక్కడ. సింపుల్ గా వాడు ఏమంటున్నాడంటే, if the price of a book is first increased by 25% and then increased by 20%, the net change in the price of the book will be, అంటే బుక్ యొక్క ప్రైస్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అ బుక్ ఇస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై, అంటే బుక్ యొక్క ప్రైస్ అనేది 25% ఇనిషియల్ గా ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత మళ్ళా ఇంకో 20% ఇంక్రీజ్ అయిందంట.
ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ అడిషనల్ గా ఇంకో 20% ఇంక్రీజ్ అయిందంట. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ విల్ బి, అంటే ఎంత అనేది ఇంక్రీజ్ అయ్యింది, నెట్ చేంజ్ ఎంత అయ్యింది అంటే ఎంత ఎక్కువ పెరిగింది అని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ పెరిగింది అనేది ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ లో చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. సింపుల్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సింపుల్. ఓకే, అందుకే అందరూ మనం అది నేర్చుకోవాలని చెప్పింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. If the price of a fan is increased by price of a fan is decreased. If the price of a fan is decreased by 25% and then increased by and then increased by 20%, the net change in the price of the fan will be net change in the price of the fan will be సేమ్ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే కొంచెం. ఫస్ట్ ఆప్షన్స్ రాసుకుందాం. 10% డిక్రీజ్ అంట, 5% డిక్రీజ్ అంట, నో చేంజ్ అండ్ ఫోర్త్ వన్ 5% ఇంక్రీజ్ అయింది. 5% ఇంక్రీజ్ అయింది. 5% ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకే, 5% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, 1 minute, ఒక్క నిమిషం క్వశ్చన్ చదవండి, జస్ట్ అ మినిట్. సో ఓకేనా, 5% అది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం జాగ్రత్తగా. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అ ఫ్యాన్ ఈస్ డిక్రీజ్డ్ బై 25%, అంటే ఏంటి, 25% డిక్రీజ్ అయిందంట. 25% డిక్రీజ్ అయిందంట. 25% ఏమైంది, డిక్రీజ్ అయిందంట. 25% డిక్రీజ్ అయిందంట. ప్రైస్ ఆఫ్ అ ఫ్యాన్ డిక్రీజ్డ్ బై 25%, అంటే 25% డిక్రీజ్ అయింది అంటున్నారు. 25% డిక్రీజ్ అయింది అంటున్నారు కాబట్టి 25% అంటే ఎంత, 1/4 కదా, అంటే -1/4 అంతేనా, అంటే అంతే కదా, ఇక్కడ -1/4 కదా వచ్చేది. -1/4 అంటే 3/4, అవునా, 3/4. ఇక్కడ చూడండి నెక్స్ట్ 3/4 అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు, డిక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, మళ్ళీ ఇంకో 20% ఇంక్రీజ్ అయిందంట. ఏంటి, మళ్ళీ ఇంకా 20% అనేది ఇంక్రీజ్ అయిందంట. అంటే 20% అంటే ఎంత, 1/5 ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో 1/5 ఇంక్రీజ్ అయింది అంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఎంత, 6/5 వస్తుంది. ఇప్పుడు వాడు అదే అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్ విల్ బి, ఎంత చేంజ్ అయ్యింది, సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అని మనం కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఎంత చేంజ్ ఎంత అయ్యింది అని వీడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. 3/4 ఇంటూ 6/5 చేస్తే 6 3s are 18, 4 5s are 20. ఎంత ఇప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, కరెక్ట్గా చూడండి. ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది ఎంత, -2% డిక్రీజ్ అయింది అనమాట. డిక్రీజ్ అయింది అన్నప్పుడు 2/20, అవునా, డిక్రీజ్ అయింది. 2 1s are 10, 2 10s are 20, 1/10 ఏమైంది, 1/10 అంటే ఎంత, 10% ఏమైంది, డిక్రీజ్ అయ్యింది. ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ కరెక్ట్. అర్థమైందా, మనకి ఇక్కడ డిక్రీజ్ అయింది. వాడు అదే అడుగుతున్నాడు, ఎంత ఇప్పుడు నెట్ చేంజ్ ఎంత, 10% డిక్రీజ్ అయింది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా చూడండి. నాకు తెలిసి క్వశ్చన్స్ రాసుకుంటే వెళ్తే టైం పట్టిద్దేమో. నెక్స్ట్ సెషన్ నుంచి నేను పిక్చర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను.
ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రోజ్ బై, నేను జస్ట్ చెప్తున్నాను వినండి, నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రోజ్ బై 20%, అంటే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయ్యిందంట ఎవ్రీ ఆడ్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి నీట్గా. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రోజ్ బై 25% ఎవ్రీ ఆడ్ ఇయర్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ rose by 25% every odd year and fell by 20% every even year, then what would be the percentage change after 1900 years? What would be the percentage change after 1900 years? ఒకసారి మళ్ళా చెప్తున్నాను. If the price of an article rose by 25% every odd year and fell by 20% every even year, then what would be the percentage change after 1900 years? సో ఇక్కడ వీడు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 10% ఇంక్రీజ్ అంటున్నాడు, నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అంటున్నాడు, అండ్ థర్డ్ ఆప్షన్ నో చేంజ్ అంటున్నాడు, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 20% డిక్రీజ్ అంటున్నాడు. సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రోజ్ బై 25% ఎవ్రీ ఆడ్ ఇయర్. అసలు ఫస్ట్ ఆడ్ ఇయర్, ఈవెన్ ఇయర్. 2025 అనేది ఆడ్ ఇయర్, అవునా? 2025 అనేది ఆడ్ ఇయర్. ఈవెన్ ఇయర్ అంటే 2026 ఈవెన్ ఇయర్ అంటే 2026 ఈవెన్ ఇయర్. అలాగా మనకు ఆడ్ ఇయర్, ఈవెన్ ఇయర్. ఈ ఆడ్ ఇయర్ అంటే ఇలాగా, ఈవెన్ ఇయర్ అంటే ఇలాగా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రోజ్ బై 25% ఎవ్రీ ఆడ్ ఇయర్. ఎవ్రీ ఆడ్ ఇయర్ ఏమవుతుందంటే 25% ఇంక్రీజ్ అవుతుందంట. 25% ఇంక్రీజ్ అవుతుందంట. 25% అంటే ఏంటి? ప్లస్ 1/4 అంటే ఏంటి? 5/4 అనమాట. ఓకే, ఇక్కడ ఎవ్రీ ఈవెన్ ఇయర్ ఏమంటున్నాడు? అండ్ ఫెల్ బై 20% ఎవ్రీ ఈవెన్ ఇయర్. ఎవ్రీ ఈవెన్ ఇయర్ లో 20% డిక్రీజ్ అవుతుందంట. అంటే 20% అంటే ఏంటి? 1/5 డిక్రీజ్ కాబట్టి -5 - 1 అంటే 4/5 అంటున్నాడు. దెన్ వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ చేంజ్ ఆఫ్టర్ 1900 ఇయర్స్? ఇప్పుడు ఆడ్ ఇయర్, ఈవెన్ ఇయర్ ఎప్పుడు మారదు కదా, ఎప్పుడు అదే కదా. మీకు ఆడ్ ఇయర్స్, ఈవెన్ ఇయర్స్ ఎప్పుడైనా ఒకలాగే ఉంటాయి కానీ మారవు కదా. సో మనకి సింపుల్ గా వాడు కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ చేంజ్ ఆఫ్టర్ 1900 ఇయర్స్. మాకు 900 ఇయర్స్ అనేది మనం కంగారు పడకూడదు, ఇంకా సింపుల్ గా అలా వదిలేసేది. అది జస్ట్ కన్ఫ్యూజన్ కి మాత్రమే ఇచ్చాడు. మనకు ఆడ్ ఇయర్, ఈవెన్ ఇయర్ అంటే ఏంటో తెలిస్తే ఈజీగా మనం ఎంత ఎలాగైతే సక్సెసివ్ పర్సంటేజ్ మనం చేసామో సేమ్ దీనికి అలాగే చేస్తాం అనమాట. జస్ట్ 5/4 × 4/5 మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చేయడమే. 5/4 × 4/5, 5/4 × 4/5 చేస్తే 5 4s are 20, 4 5s are 20, 20 20 1 20/20. అసలు మనకి ఏదైనా చేంజ్ ఉందా? 20/20. ఏది ఇంక్రీజ్ అవ్వలేదు, ఏది డిక్రీజ్ అవ్వలేదు, నో చేంజ్ అంతే కదా. 20/20 నో చేంజ్, 1/1 నో చేంజ్ కాబట్టి ఆన్సర్ ఇస్ నో చేంజ్. సింపుల్. ఓకేనా? సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నోట్ చేసుకోండి, ఫస్ట్ చెప్తున్నాను. ఓకేనా? If the edge of a cube is increased by 50%, find the percentage increase in its volume. If the edge of a cube is increased by 50%, find the percentage increase in its volume. So options ఏమి ఇచ్చాడంటే 125%, second option is 137.5%, and third option is 237.5%, and fourth option is 225%. ఓకేనా? సో లెట్స్ సి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ అ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, క్యూబ్ ఒక ఎడ్జ్ అనేది 50% ఇంక్రీజ్ అయిందంట. 50% అంటే ఏంటి? జనరల్ గా +1/2 ఇంక్రీజ్ కాబట్టి +1/2 అంటే 3/2. సో 3/2 పక్కన పెట్టేసుకోండి. 3/2 వచ్చేసింది. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. అంటే ఏంటి? మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఇక్కడ క్యూబ్ గురించి మాట్లాడుతున్నాడు, వాల్యూమ్ అంటున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ముందు మనకు ఫార్ములా తెలియాలి. మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనే ఫార్ములా తెలిస్తేనే మనం ఈ ప్రాబ్లం అనేది చేయగలం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్. ఏ అంటే ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ 3/2. సో 3/2 × 3/2 × 3/2, 3 3s are 9, 9 3s are 27, 2 2s are 4, 4 2s are 8. అంటే ఎంత పెరిగింది?
చూడండి ఎంత పెరిగింది మనకి, ఎంత పెరిగింది అంటే 19 పెరిగింది అనమాట. అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. అవునా, ఎంత పెరిగింది? 19 పెరిగింది 8 లో. అబ్బో 19 పెరిగింది కాబట్టి 8 లో 1/8 అంటే ఎంత? 19/8 కదా. సో దీన్ని మనం పర్సంటేజెస్ లో మార్చాలి సింపుల్ గా. 1/8 అంటే 12.5. మనం సింపుల్ గా ఏంటి, 19/8 ఇంటూ 100 చేసేసేయండి. 19/8 ఇంటూ 100 చేస్తే 475/2 వస్తుంది. 475/2 అంటే 237.5 is the answer. సింపుల్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్. డౌట్ వస్తే ఒకసారి మీరు మళ్ళా వెనక్కి వెళ్ళి చూడండి, ఓకేనా? సో లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. See the next problem. Question note చేసుకోండి. The length of a rectangle is increased by 30%. The length of a rectangle is increased by 30%. 30%. And breadth decreased by 20%. Breadth is decreased by 20%. And the percentage change in area of rectangle. మళ్ళా క్వశ్చన్ చదువుతున్నా చూడండి. The length of a rectangle is increased by 30% and breadth decreased by 20%. The percentage change in area of rectangle is అంటున్నాడు. First let's see the options. 56%, 4%, 16%, 104%. ఓకే, సో మళ్ళీ క్వశ్చన్ చదువుకుందాం. ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. లెంత్ ఏమైంది? 30% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఏంటి? 3/10 ఇంక్రీజ్ అయింది అంటే 13/10 అనమాట. పక్కన పెట్టేసి నెక్స్ట్ బ్రెత్ చూడండి. బ్రెత్ ఏమంటున్నాడు? బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అంట. బ్రెత్ అనేది 20% డిక్రీజ్ అయిందంట. 1/5 మైనస్ 1/5 అంటే ఏంటి? 4/5. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ద పర్సంటేజ్ చేంజ్, ఎంత చేంజ్ అనేది జరిగింది? పర్సంటేజ్ చేంజ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఒక ఏరియాలో ఎంత పర్సంటేజ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది అంటున్నాడు. అసలు ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలియాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఒక ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఒక ఫార్ములా వచ్చేసరికి L ఇంటూ బి, అంటే లెంత్ ఇంటూ బ్రెత్. సో 13/10 ఇంటూ, ఇక్కడ కూడా మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేశారో లేదు. 13/10 ఇంటూ 4/5. 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 52. 52/50 ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది అన్నమాట. 2/50 అంటే 2 1 225 సార్. సో 1/25 అంటే ఆన్సర్ ఎంత? 4%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్లారిటీ వచ్చిందా? లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అ సినిమా హాల్ is increased by 25%. The number of seats in a cinema hall is increased by 25%. The cost of each ticket is also increased by 10%. The cost of each ticket is also increased by 10%. The effect of these changes on the revenue collection will be an increase of ఎంత ఇంక్రీజ్ అయింది? The effect of these changes, ఈ చేంజెస్ వల్ల on the revenue collection will be an increase of. ఇప్పుడు ఒకసారి మళ్ళా, the number of seats in a cinema hall is increased by 25%. The cost of each ticket is also increased by 10%. The effect of these changes on the revenue collection will be an increase of. Okay, first options చూద్దాం. 37.5%. Second one 45.5%. Third one 47.5%. Fourth one 49.5%. Okay, let's see. First one. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుకుందాం. ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. సీట్స్ అనేవి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ అ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% ఇంక్రీజ్ అయిందంట. 25% ఇంక్రీజ్ అయిందంటే 1/4 అంటే 25 కదా, ప్లస్ 1/4 అంటే ఏంటి? 5/4. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టికెట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ అనమాట. కాస్ట్ కూడా ఏంటి? ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టికెట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ బై 10%. కాస్ట్ కూడా 10% ఇంక్రీజ్ అయిందంట. 10% అంటే ఏంటి? ప్లస్ 1/10 కదా, అంటే ఏంటి? 11/10.
ద ఎఫెక్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ ఆన్ ద రెవెన్యూ కలెక్షన్ విల్ బీ అన్ ఇంక్రీజ్ ఆఫ్. అంటే ఇక్కడ రెవెన్యూ కలెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏమనుకోవచ్చు, రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? సీట్స్ ఇంటూ కాస్టే కదా, సీట్స్ ఇంటూ టికెట్ కాస్ట్, సీట్స్ ఇంటూ టికెట్ కాస్ట్ కదా. మనకు రెవెన్యూ ఎలా వస్తుంది? సీట్స్ ఎన్నైతే ఉన్నాయో దానికే కదా టికెట్లు. సీట్స్ ఇంటూ టికెట్ కాస్ట్, సీట్స్ అంటే ఎంత ఇక్కడ 5/4 ఇంటూ 11/10. సో 55/40, 55/40 ఎంత ఇంక్రీజ్ అయింది? 15 ఇంక్రీజ్ అయింది 40లో, అవునా? 1 బై ఇంక్రీజ్ అయిందా? సో ఇప్పుడు చూడండి, 5 3 జా 15, 5 8 జా 40, 3/8 అంటే ఎంత? 37.5%. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నోట్ చేసుకోండి. The length, breadth and height of a cuboid, the length, breadth and height of a cuboid increases by 20%, 10%, 30% respectively. The length, breadth and height of a cuboid increases by 20%, 10%, 30% respectively. What is the percentage increases in the volume of that cuboid? What is the percentage increases in the volume of that cuboid? The length, breadth and height of a cuboid increases by 20%, 10% and 30% respectively. What is the percentage increases in the volume of that cuboid? First, let's see the options. 20%, 30%, 43%, 71.6%. can't say. ఒకసారి మళ్ళా క్వశ్చన్ చూద్దామా? ఒకసారి మళ్ళా, ద లెంత్ అండ్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ అ క్యూబాయిడ్ ఇంక్రీజెస్ బై, అంటే ఇప్పుడు లెంత్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట. 1/5 ప్లస్ 1/5 అంటే 6/5 పక్కన పెట్టేసండి, వచ్చేసింది. నెక్స్ట్ బ్రెత్ ఎంత ఇంక్రీజ్ అయిందంట? 10% ఇంక్రీజ్ అయిందంట. బ్రెత్ కూడా 10% ఇంక్రీజ్ అయిందంటే ప్లస్ 1/10 అంటే ఏంటి? 11/10. నెక్స్ట్ చూడండి, హైట్, హైట్ ఎంత ఇంక్రీజ్ అయిందంట? 30% ఇంక్రీజ్ అయిందంట. 30% ఇంక్రీజ్ అయిందంటే ప్లస్ 3/10 కదా. సో దట్ గివ్స్ టు 13/10, అవునా? సో మనకు 3 వచ్చేసినాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్, ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది క్యూబాయిడ్ ఒక వాల్యూమ్ లో. క్యూబాయిడ్ ఒక వాల్యూమ్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ మనకి ఏం తెలియాలి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అది ఏదో ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్, అవును, అదందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు చూడండి, 6/5 ఇంటూ 11/10 ఇంటూ 13/10, సింపుల్. చూసారా? సో మనం దీనికి ఏం చేస్తాము? అండ్ ఫస్ట్ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయి? లెట్స్ చెక్. ఒకసారి క్యాన్సిలేషన్స్ చెక్ చేసుకోండి, ఏమైనా ఉన్నాయేమో. క్యాన్సిలేషన్స్ చూద్దాం. 2 3 జా 6, 2 5 జా 10. ఎస్, ఇంకేమీ లేవు. 3 ఇంటూ 11 ఇంటూ 13 అంటే 429. 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 10 అంటే 250. సో మనకి ఎంత? 250 అంటే ఒరిజినల్ 250, తర్వాత ఇంక్రీజ్ అయింది 429. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఒరిజినల్ నుంచి 179 ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? ఒరిజినల్ నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? 179 అనేది ఇంక్రీజ్ అయింది ఒరిజినల్ నుంచి. 179/250, అవునా? సో ఇప్పుడు దీన్ని మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేసేయండి. క్యాన్సిల్ క్యాన్సిల్. 5 5 జా 25, 5 2 జా 10. సో 179 ఇంటూ 2 అంటే ఎంత? 358/5. ఆన్సర్ ఎంత? 71.6%. సింపుల్. ఆన్సర్ చూడండి, 71.6% ఉందా? ఎస్, 4th ఆప్షన్. వి గాట్ ఇట్. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ క్లాస్ లో, ఈ సెషన్ లో ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇది, ఓకేనా? The radius of a circle is increased by 1%. The radius of a circle is increased by 1%. What is the increased percentage in its area? What is the increased percent in its area? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. The radius of a circle is increased by 1%. What is the increased percent in its area? Okay, first options రాద్దాం. First let's write the options. First one 1%,
second option 1.1%, and third option 2%, third option 2%, and fourth option 2.01%. Okay, let's see. ఇక్కడ ఏమంటున్నాడు, ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1% అంట. సర్కిల్ యొక్క రేడియస్ అనేది 1% అనేది ఇంక్రీజ్ అయ్యిందంట. 1% అనేది ఇంక్రీజ్ అయ్యిందంట. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా? ఇంక్రీజ్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా అంటే దాని ఏరియా, సర్కిల్ ఆఫ్ ఏరియాలో ఎంత పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అసలు మనకి ఇక్కడ ఏం తెలియాలి? ఏరియా ఆఫ్ సర్కిల్ తెలియాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి ఫార్ములా? ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేరే కదా, పై ఆర్ స్క్వేరే కదా, పై ఆర్ స్క్వేరే కదా. రేడియస్ ఆఫ్ సర్కిల్ అంతా పై ఆర్ స్క్వేర్, అవునా? సో లెట్స్ ట్రై హియర్. పై ఆర్ స్క్వేర్, సో 22/7 ఇంటూ 1% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో 1 into 1 1 కదా. సో 22/7 ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ కదా, రేడియస్ ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. సో దీనికి వాల్యూ లేదు కాబట్టి సో మనం ఇక్కడ డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇది బాగానే ఉంది. బట్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, వెయిట్ అ మినిట్, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇలా కాదు, ఇంకోలా చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇది బాగానే ఉంది. సో మనం ఇక్కడ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ మనం యూజ్ చేయొచ్చా? ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చా? ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఇందాక మనం అది ఎలాగైతే యూజ్ చేసామో మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అనేది యూజ్ చేయొచ్చు. a plus b ఇంటూ a ఇంటూ b by 100. సో a plus b అది 1 ఇది 1, ఎందుకంటే పై ఆర్ స్క్వేర్ కదా, ఇది రేడియస్ ఇది 1 ఇది 1, మళ్ళా ఇంటూ 1 into 1/100. చూడండి 2 into 1/100. సారీ, a plus b ప్లస్ కదా ఇది ప్లస్. సో 2 plus 0.01, ఆన్సర్ ఈస్ 2.01%. సింపుల్, అయిపోయింది. అర్థమైందా? మన ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటున్నాడు. ఏరియా సర్కిల్ ఒక ఏరియాలో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 2.01% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. 2.01% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేను మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చేయలేదు. ఒకవేళ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ కూడా చేయొచ్చు, కానీ చేస్తే ఏమొస్తుంది, 1% ఇంక్రీజ్ అంటున్నాడంటే 1% అంటే ఎంత, 1/100 కదా. 1% అంటే 1/100 కదా. సో 101/100 తీసుకుంటే మనకి టైం అసలు చాలా పెద్దగా అయిపోతుంది. అదే మనం సింపుల్ గా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూజ్ చేసామంటే సింపుల్ గా అయిపోట్లా. ఈ ఫార్ములా వేసుకొని 1 + 1 2 + 1/100 మన 2 + 0.01 అండ్ ఆన్సర్ వచ్చారు 2.01%. సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఇస్ ఇట్ ఓకే? సో క్లాస్ అనేది నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో ఎవరికి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ లో పింగ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.